హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గురువిఘ్నాస్ కిచెన్. ఇవాళ ఎగ్ దొన్నె బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక పాత్ర తీసుకొని 8 కోడిగుడ్లను వేసి, నేనైతే 8 కోడిగుడ్లు వేసుకున్నాను ఫ్రెండ్స్. మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. తర్వాత నీళ్లు పోసుకొని కొద్దిగా కల్లుప్పు వేసి 15 నిమిషాలు ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. మనం కల్లుప్పు వేసుకోవడం వలన కోడిగుడ్లు పగలకుండా స్మూత్గా ఉంటాయి. ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం పొడి వేసి బాగా మిక్స్ చేసుకొని మనం ముందుగానే ఉడకబెట్టి పెట్టుకున్న కోడిగుడ్లను తీసుకొని 4 సైడ్లు ఇలా ఘాట్లు పెట్టుకొని అందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వలన మనకి ఉప్పు కారం అనేది బాగా పట్టుకుంటుంది. ఇలా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత గ్రీన్ పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్లో కొన్ని వెల్లుల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, ఒక అల్లం ముక్క, కడిగి పెట్టుకున్న పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా నున్నగా పేస్ట్ చేసుకోవాలి. ముందుగా స్టవ్ పై ఒక కుక్కర్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కొద్దిగా స్టార్ పువ్వు, నల్ల ఇలాచి, జాపత్రి, చెక్క, మరాఠీ మొగ్గ, 3 లవంగాలు, 3 యాలకులు, ఒక బిర్యానీ ఆకు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా షాజీరా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి బాగా వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే బాగుంటుంది. ఇలా వేగుతున్నప్పుడు మనం ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్న గ్రీన్ పేస్ట్ వేసి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ బయట వచ్చినప్పుడు మనం మసాలాలు యాడ్ చేసుకోవాలి. ముందుగా కొద్దిగా గరం మసాలా, ఆ తర్వాత కొద్దిగా బిర్యానీ మసాలా, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు మనం ముందుగానే ఉడకబెట్టి పెట్టుకున్న కోడిగుడ్లను వేసి బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే నానబెట్టి పెట్టుకున్న 2 గ్లాసుల బాస్మతి రైస్ వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ అయిన తర్వాత 2 గ్లాసుల వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు తక్కువైతే కొద్దిగా కల్లుప్పు వేసుకొని అలాగే కొద్దిగా నెయ్యి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా కసూరి మేతి వేసి, కసూరి మేతిని ఇలా నలిపి వేయడం వలన ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. కసూరి మేతి వేసిన తర్వాత ఒకసారి అంతా కలిపి కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని విజిల్ చల్లారిన తర్వాత ఒకసారి అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీ అయిన ఎగ్ దొన్నె బిర్యానీ రెడీ అయింది. ఎగ్ దొన్నె బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.